అందరం కలిసి దాదాపు గంటకు పైగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారితో తెలంగాణలో సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టు రీజనల్ లింక్ రోడ్ సంబంధించిన టెక్నికల్ మరియు ప్రాజెక్ట్ అప్రూవల్స్ అన్నీ కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ 25వ తారీఖు డేట్ పెట్టిను. డిసెంబర్ 20వ తారీఖు రోజు నా కమిటీలో దాన్ని క్లియర్ చేసి వచ్చే నెలలో రీజనల్ లింక్ రోడ్ ఫౌండేషన్ రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఇంకా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ ఫేజ్ 2 ఏదైతే సదరన్ పార్ట్ ఉందో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ మా ప్రభుత్వం ఉచితంగా చేసింది. గతంలో చేసింది నార్థన్ పార్ట్కు టోటల్ 100% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. దానికి కూడా టెండర్స్కు పిలిచే విధంగా క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారన్నీ కూడా దాంతోపాటు శ్రీశైలం కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ అది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. పర్మిషన్ రోడ్ వైడనింగ్ పర్మిషన్ ఇయ్యరు. రోడ్ చిన్నగా ఉన్నది. శ్రీశైలం దేవస్థానానికి పోయే రోడే కాకుండా ఆంధ్రాకు తెలంగాణకు తిరుపతికి పోవాలన్నా ప్రకాశం జిల్లాకు పోవాలన్నా 60 కిలోమీటర్లు తగ్గుతుంది. దానికి సంబంధించి కూడా ఫారెస్ట్ క్లెయిమ్స్ ఇప్పటికే దానికి సంబంధించిన దాని అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ మా R&B డిపార్ట్మెంటు దాని ప్రపోజల్ పంపించాం. ఫారెస్ట్ క్లెయిమ్స్ ఒకటి ఈ 2-3 రోజుల్లో తెలంగాణ మా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి పంపిస్తాం. దాన్ని కూడా వెంటనే DPR పెట్టి శాంక్షన్ చేయాలని గతంలో కోరినాం. ఈరోజు మళ్ళీ చర్చకు వచ్చింది. దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ క్లియరెన్స్ నెక్స్ట్ మండే వరకు నేనే పర్సనల్గా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి కలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది.